హలో ఫ్రెండ్స్. ప్రెగ్నెంట్ లేడీస్‌కి చాలామందికి ప్రెగ్నెన్సీ సమయంలో కాళ్ళు అండ్ మొత్తం బాడీ కూడా స్వెల్లింగ్ వచ్చేసినట్టు, వాటర్ పెరిగిపోయినట్టుగా మనం చాలామందిలో చూస్తూ ఉంటాము. ఇది ఇలా జరగడానికి కాజెస్ ఏంటి? అలాగే హెల్త్ టిప్స్ మనం తెలుసుకుందాం. ఇది చాలా సార్లు చాలా హార్మ్‌ఫుల్ కూడా. అలాగే కొన్నిసార్లు బీ కేర్‌ఫుల్‌గా కూడా ఉండాలి. మెయిన్ కాజెస్ ఏంటంటే బ్లడ్ వాల్యూమ్ అనేది ఎక్కువ అవుతుంది. ప్రెగ్నెన్సీలో బాడీలో బ్లడ్ అండ్ ఫ్లూయిడ్స్ 40-50% వరకు పెరుగుతాయి. కాబట్టి దీనివల్ల స్వెల్లింగ్ అనేది వస్తుంది. అలాగే హార్మోనల్ చేంజెస్. హార్మోన్స్ వల్ల బాడీ టిష్యూస్ వాటర్ని హోల్డ్ చేస్తాయి. అందుకని లెగ్స్‌లో పెద్దగా అంటే స్వెల్లింగ్ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా యూట్రస్ ప్రెషర్. బాడీ పెరుగుతుంటే అబ్డామినల్ ఏరియాలో ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. లెగ్స్ నుంచి హార్ట్‌కి బ్లడ్ మళ్ళీ రావడానికి స్లో అవుతుంది కాబట్టి వాటర్ అనేది పడుతుంది. ఇంకా స్టాండింగ్ ఆర్ సిట్టింగ్ ఫర్ లాంగ్ టైం అంటే ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో ఉండడం వలన ఫీట్స్లో స్వెల్లింగ్ అనేది పెరిగిపోతుంది. ఇంకా లెస్ బ్లడ్ సర్క్యులేషన్ అంటే ప్రెగ్నెన్సీలో వెయిన్స్ మీద ప్రెషర్ వల్ల సర్క్యులేషన్ అనేది స్లోగా ఉంటుంది. హెల్త్ టిప్స్ ఏంటంటే వాటర్ ఎక్కువ తాగాలి. అలాగే డీహైడ్రేషన్ వస్తే బాడీ వాటర్ని హోల్డ్ చేస్తుంది. అందుకనే స్వెల్లింగ్ అనేది పెరిగిపోతుంది. ఇంకా సాల్ట్ కూడా తక్కువగా యూజ్ చేయాలి. ఉప్పు ఎక్కువగా తినడం వలన వాటర్ రిటెన్షన్ కూడా పెరిగిపోతుంది. ఇంకా లాంగ్ టైం స్టాండింగ్ని కూడా అవాయిడ్ చేయండి. ఒక ప్లేస్లో 1 అవర్ కంటే ఎక్కువ ఉండడం మంచిది కాదు, అవాయిడ్ చేయండి. ఇంకా సిట్టింగ్ టైంలో లెగ్స్ని కొంచెం ఎలివేట్ చేయడం అనేది చాలా మంచిది. అలాగే స్మాల్ స్టూల్ మీద కాళ్ళు పెట్టుకుని ఉంటే కనుక స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ నిద్రపోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇది బాడీ యూట్రస్ వెయిట్ డైరెక్ట్గా బ్లడ్ వెసల్స్ మీద పడకుండా హెల్ప్ చేస్తుంది. కాబట్టి స్వెల్లింగ్ తగ్గే అవకాశం ఉంది. అలాగే కంఫర్ట్గా ఉండే క్లోత్స్ని అలాగే ఫుట్వేర్స్ని యూజ్ చేయడం చాలా మంచిది. టైట్గా ఉండే లెగ్గిన్స్ ఇంకా ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఇవి యూజ్ చేయడం వల్ల స్వెల్లింగ్ పెరిగి పెయిన్, ఇచ్చీస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవాయిడ్ చేయండి. అలాగే లైట్గా వాకింగ్ చేస్తూ ఉండండి. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ తింటూ ఉండండి. ఎస్పెషల్లీ బనానాస్, కుకుంబర్స్, వాటర్ మెలోను, లెమన్ వాటరు వీటిలో పొటాషియం వల్ల స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. అలాగే ఎక్కువగా స్వెల్లింగ్ సడన్గా వన్ లెగ్ అలాగే ఫేసు, వన్ హ్యాండ్లో సివియర్గా ఈ స్వెల్లింగ్ వస్తూ ఉంటే కనుక ఇమ్మీడియట్గా డాక్టర్ని మీరు సంప్రదించాలి. అలాగే బీపీ ఎక్కువ, ఇంకా హెడేక్, బ్లర్ విజన్ ఉంటే కనుక ఇది సీరియస్ సైన్ అని అర్థం.